మొదటిసారి కలవడానికొచ్చినప్పుడు నన్ను అరుస్తూ పిలిచావు. ఇప్పుడు నోరు కట్టుకుని నిలబడ్డావు. పట్టు సడలిందా? ధైర్యం చచ్చిందా? నీ చేతిలో ఉన్నది నా పేరు మీద రాసిచ్చిన ఆస్తి పేపర్లేనా? సీత అంటే ఏమో అనుకున్నాను, కానీ అనుకున్నది సాధించావు. గ్రేట్. కలికాలంలో కూడా భర్తల కోసం త్యాగం చేసే ఆడవాళ్లుంటారని నేనైతే అనుకోలేదు. కానీ నిన్ను చూస్తుంటే మహాపతివ్రతలైన అనసూయ, సావిత్రి లాంటి పురాణ స్త్రీల సరసన చేరి భర్త కోసం ఏమైనా చేసే లిస్టులో చేరిపోయావు. సీత, ఈ కాలంలో భర్తల మీద ప్రేమ పెంచుకోవచ్చు, కానీ ప్రాణాలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే దాని పర్యవసానం ఇదిగో ఇలాగే ఉంటుంది. అవును, నాకు విషయం అర్థం కాలేదు. రామరాజంటే తన మీదున్న కేసు గురించి బయటపడ్డానికి సంతకం పెట్టుండొచ్చు. నువ్వు నీ భర్త కోసం ఆస్తి ఇవ్వడానికి సిద్ధపడుండొచ్చు. కానీ నీ మరుదులు, తోటికోడళ్ళు వీధిన పడతామని తెలిసి కూడా ఆస్తి కాగితాల మీద ఎలా సంతకం పెట్టారు? అదే మా కుటుంబం. అది మాలో పెనవేసుకున్న ఆప్యాయత. అది మా అనుబంధాలలో ఉన్న ఐక్యత. మాలో ఏ ఒక్కరూ రామరాజు గారంటే ఇష్టం లేని వారు లేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ్ముళ్లను భుజాల మీద మోస్తూ ప్రేమని పంచారు. మరదళ్ళు బయట కుటుంబాల నుంచి వచ్చిన కన్న తండ్రిలా వాళ్ళని ఆదరించి వాళ్ళేదడిగినా ఇచ్చారు.